అంటే సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం హెచ్చరిస్తున్న పోలీసులు పాత సెల్ ఫోన్ పనిచేయడం లేదని ముక్కు మొహం తెలియని వారికి విక్రయిస్తే చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతికి తాళం ఇచ్చినట్టేనని చెప్తున్నారు. పాత సెల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నాయి. బీహార్కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ నుంచి ఏకంగా 4,000కు పైగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించడంతో కీలక విషయాలు వెలుగు చూశాయి. 2 రాష్ట్రాల్లో ఇలా పాత సెల్ ఫోన్లు కొనుగోలు తంతు నడుస్తుందని తేలడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ముగ్గురు బీహార్లోని కతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అఖ్తర్ అలీ సూచనతో పాత సెల్ ఫోన్లు కొంటున్నట్టు తేలింది. తమ నుంచి కిలోల లెక్కన అఖ్తర్ వాటిని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అఖ్తర్ కోసం గాలిస్తున్న అతడు దొరికితే ఈ దందాకు సంబంధించిన మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని పోలీసులు చెప్తున్నారు. సాధారణంగా ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతో పాటు మదర్ బోర్డు, ఐసీ, స్క్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరస్తుల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. దీంతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా మరో రూపంలో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు చెప్తున్నారు. పాత ఫోన్లో డేటాను ఫార్మేట్ చేసి ఉండకపోతే ఇబ్బందులకు ఆస్కారం ఉంటుంది. వాటిలో వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు ఉంటాయి. అవి సైబర్ నేరస్తుల ముఠాలకు చిక్కితే బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఆయా ఫోన్లను సైబర్ నేరాలకు వినియోగిస్తే దర్యాప్తు సంస్థలతో విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఫోన్కి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ IMEI నెంబర్ ఉంటుంది. ఎవరైనా ఫోన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ ఫోన్ IMEI నెంబర్ వారి పేరిట రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ను ఉపయోగించి ఎవరైనా సైబర్ నేరానికి పాల్పడితే దర్యాప్తు సంస్థల విచారణ ఫోన్ను అధికారికంగా కొనుగోలు చేసిన వారితోనే మొదలవుతుంది. అందుకే సైబర్ నేరస్తులు తెలివిగా ఇతర పేర్లపై ఉన్న సెల్ ఫోన్లను, సిమ్ కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా రామగుండం పోలీసులకు ఈ తరహా ముఠా చిక్కడంతో తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది సైబర్ నేరస్తుల ముఠాలు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అపరిచితులకు పాత సెల్ ఫోన్లను విక్రయించొద్దని పోలీసులు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రెడ్ బుక్